శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి 9014339338. మరో 3 రోజుల్లో కుంభరాశి వారు పి అక్షరం, ఎస్ అక్షరంతో పేర్లు కలిగిన ఆడమనిషితో మీ జీవితం మునిగిపోతుంది. ఇప్పుడే జాగ్రత్త పడండి. మరో 3 రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేటటువంటి సూచనలు ఏ విధంగా ఉన్నాయో, ఈ విధమైన పిఎస్ అనే అక్షరంతో పేర్లు కలిగిన ఆడవారితో మీకు ఏ విధమైన ప్రమాదాలు కలగబోతున్నాయో, వారు మీకు ఏ విధమైన నష్టాన్ని కలిగించబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి తగ్గ ఫలితాలు ఏ విధమైన పరిహారాలు చేస్తే ఏ విధంగా వీరు ప్రతిఫలాన్ని పొందుకుంటారో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక కుంభరాశి వ్యక్తుల మనస్తత్వాన్ని మనం గమనించుకుందాం. కుంభరాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక గమనిస్తే కోపం బయటికి బాగా కనిపిస్తుంది. వీరి యొక్క మనస్తత్వం ఎట్టి రీతిగా ఉంటుందంటే కనుక వీరు కోపిష్టి వారేమో అన్నట్లు కనిపిస్తారు, కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వీరు ఎదుటివారికి సహాయం చేయటానికి ముందు వరుసలో ఉండే వ్యక్తులు. అలాగే స్నేహితులకు గాని బంధువులకు గాని కష్టం కలిగింది అంటే మొదటిగా వీరే గుర్తొస్తారు. అంత మంచి మనసున్న మనుషులు ఈ కుంభరాశి వారు. వీరికి కారణం ఏం చెప్పినా కూడా ఎదుటివారు నమ్మేస్తూ ఉంటారు. వీరు ఏ చెప్పదలుచుకున్నా కూడా మనసులోనే పెట్టుకుని బాధపడుతూ ఉంటారు తప్ప ఎదుటివారికి మాత్రం ఏ కష్టమూ చెప్పరు. వీరికి లేకపోయినా కూడా సహాయం చేయాలని అమితంగా ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబ బంధాల పట్ల అలాగే కుటుంబ పెద్దల పట్ల మర్యాదను అలాగే ప్రేమను కలిగి ఉంటారు. కుంభరాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక ప్రతి ఒక్కళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తే వీరిని ఎవరు కూడా ఎప్పుడూ బాధ పెట్టరు, కానీ వీరిని కూడా బాధ పెట్టేవారు అలాగే వీరిని కూడా శత్రువులుగా భావించేవారు కొంతమంది ఉంటారు. ఎందుకంటే గనక వీరి ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, వీరి అన్యోన్యతని జీవిత భాగస్వామితో వీరు ఉండే రీతిని చూసి తట్టుకోలేని వారు, ఈర్ష్యపడేవారు, అసూయ పడేవారు, చాలా మంది కుళ్ళు కుతంత్రాలతో నిండి వీరి చుట్టూనే ఉంటారు. ఈ కుంభరాశి వ్యక్తులని ఎప్పుడు పడేద్దామా అని చూస్తూ ఉంటారు, కానీ వీరైతే వారిని గమనించుకోలేరు, మిత్రులుగానే భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడైతే మాత్రం మరో 3 రోజుల్లో ఈ కుంభరాశి వారు పి అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో పేర్లు కలిగిన ఆడ మనుషులతో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే గనక వీరు మీకు ద్రోహం చేయబోతున్నారు, మీ మీద నింద వేయబోతున్నారు, మీకు తెలియని విషయంలో మిమ్మల్ని ఇరికించబోతున్నారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి. పి అనే అక్షరంతో అలాగే ఎస్ అనే అక్షరంతో కలిగిన పేర్లు కలిగిన ఆడ వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. వీరైతే మీ చుట్టూ ఉన్నప్పటికీ మీరు ఇంతవరకు గమనించుకోలేదు. వీరైతే మీ కీడు కోరుకునే వ్యక్తులు. వీరి ద్వారా మీరైతే లాస్ట్లోకి వెళ్ళిపోబోతున్నారు. నమ్మించి ధనాన్ని తీసుకోవడం గాని అలాగే మీరు తెలియని వ్యక్తుల దగ్గర మీ పేరు చెప్పి వీరైతే సహాయాన్ని పొందుకోవడం గాని అలాగే మీకు తెలియని విషయంలో మిమ్మల్ని ఇరికించడం కానీ చేస్తున్నారు. మీ పైన నింద వేసి వీరైతే పక్కకు తప్పుకుంటారు. దీని ద్వారా మీరైతే చాలా ఇబ్బందుల్లో పడిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య కొట్లాటలు అలాగే వివాదాలు చెలరేగుతాయి. కేవలం వీరు మీ మీద మాత్రమే కాకుండా మీ జీవిత భాగస్వామితో కూడా వీరికి విరోధం ఉంటుంది. ఎందుకంటే కనుక వారి ద్వారా మీరిద్దరు ఉండే అన్యోన్యతని అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఐక్యతని చూసి ఓర్వలేక మీ మధ్య అయితే కొట్లాటలు మనస్పర్ధలు కలిగించాలని ఈ రీతిగా ఈ ఇద్దరు ఆడ వ్యక్తులైతే మీకు చేయబోతున్నారు. దీనికి కారణం మీ వద్ద ప్రవర్తన అలాగే మీ కుటుంబ సభ్యుల పట్ల మీకున్న పేరు మర్యాదలు చెడగొట్టడానికి మాత్రమే. వీరు మీ పని చేసే చోట కానీ అలాగే మీ బంధుమిత్ర వర్గంలో కానీ మీ ఇరుగు పొరుగులో కానీ మీ రక్త సంబంధికుల్లో కానీ వీరైతే ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే గనక ఒక సంఘటన అనేది మీ ముందుకు వస్తుంది. వీరెవరో అనేది బయటపడుతుంది. పి అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో ఉన్న ఆడవారు ఎవరో మీ చుట్టూ ఉన్నారో వారందరినీ గమనించుకుంటూ అలాగే దానికి తగ్గట్లుగా మీరు వారు చెప్పే ప్రతి మాటని నమ్మకుండా గుడ్డిగా వారు అన్నది తల ఊపకుండా మీరైతే ఆలోచించినట్లయితే నిజాలు మీకు తెలిసిపోతాయి. దీని ద్వారా మీరైతే ఇటువంటి చిక్కుల్లో పడకుండా తప్పించుకోగలుగుతారు. మీరు దీనికి తోడు మీరు చేయవలసిన దేవతారాధన ఏమైతే ఉందంటే గనక మీరైతే విఘ్నేశ్వర పూజను చేయడం ద్వారా
అలాగే శివారాధన చేయడం ద్వారా మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇటువంటి ప్రతికూల ఫలితాలు మీకు రాకుండా ఏంటంటే గనక అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. దీనికి తోడు మీకున్న ప్రతి విధమైన సమస్య తీరిపోయి మీరైతే సంతోషంగా ఉంటారు. మీకు శుభం కలుగుతుంది. చూశారు కదండి, ఎవరితో మీకైతే ఏ విధమైన ప్రమాదం జరగబోతుందో, ఏ ఆడవారు మీకు ఏ హాని చేయబోతున్నారో, ఏ విధమైన మార్పులు మీ జీవితంలో తీసుకురాబోతున్నారో, మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.